హలో ఎవ్రీవన్. అరేబియన్ రుచిని మన ఇంటి వంటగదిలో ఆస్వాదించాలంటే ఈ అరేబియన్ స్టైల్ చికెన్ కప్సా రైస్ ని మనం తప్పకుండా ట్రై చేయాలి. సువాసనలతో మసాలా రుచితో ఒక్కొక్క గింజి విడివిడిగా ఉండే ఈ కప్సా రైస్ ని చూస్తేనే నోరూరిపోతుంది. దీనిని రెస్టారెంట్ స్టైల్ కాకుండా చాలా సింపుల్ గా ఇంట్లో ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపించేస్తాను. మీరు చికెన్ లవర్స్ అయ్యి డిఫరెంట్ టేస్ట్ కోసం చూస్తుంటే ఈ వీడియో అయితే మీకోసమే. చివరి వరకు చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఇక్కడ నేను చూపిస్తున్న మసాలా దినుసులన్నీ వేసుకొని ఆయిల్ లేకుండా ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే పాన్ లో ఒక 3 ఎండుమిరపకాయలను వేసుకొని ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత పౌడర్ లాగా మిక్సీ పట్టించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ మసాలాకి కావాల్సినవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, వెళ్ళి చదువుతూ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇది వేడైన తరువాత బిర్యానీ దినుసులు అన్ని కూడా వేసుకొని ఒక్క నిమిషం వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను వేసి అవి మెత్తబడేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ షాజీరా వేసుకొని ఈ ఉల్లిపాయలన్నిటివి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు అన్ని కూడా మెత్తగా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత 1 స్పూన్ టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఇది మనకి ఆన్లైన్ లో అయినా దొరుకుతుంది, లేకుంటే మనం ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రైస్ మొత్తానికి కూడా ఇదొక మంచి టేస్ట్ అయితే ఇస్తుంది, సో తప్పకుండా వేసుకోండి. ఈ పేస్ట్ అనేది బాగా వేగి ఇందులో నుంచి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయనైతే వేసుకోవాలి. మీ దగ్గర ఎండబెట్టిన నిమ్మకాయ ఉన్నా వేసుకోండి. దీనికి బదులుగా ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, మనం ముందుగా మిక్సీ పట్టించుకొని పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ ని ఒక 2 స్పూన్స్ వేసుకోండి. ఈ రైస్ మొత్తానికి కూడా ఇది మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ అయితే ఇస్తుంది. ఈ మసాలా గాని, నిమ్మకాయ గాని, టమాటా పేస్ట్ గాని ఇందులో ఏ ఒక్కటి వేయకపోయినా కప్సా రైస్ టేస్ట్ అనేది రాదు. సో ఇవి ఖచ్చితంగా వేయాలి. ఇప్పుడు ఈ మసాలాని అంతటిని కూడా 1 నిమిషం బాగా వేపుకోండి. ఇది బాగా వేగిన తర్వాత ఒక 300 గ్రామ్స్ చికెన్, అలాగే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలను వేసి మెత్తగా పేస్ట్ చేసేసుకొని వేసుకోవాలి. దానితో పాటు కొద్దిగా కసూరి మేతిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. అంటే ఈ చికెన్ కి మొత్తం మసాలా అంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు వదిలేయాలి. ఒక 2-3 నిమిషాలకి చికెన్ అనేది ఇలా వేగుతూ ఉంటుంది. ఈ స్టేజ్ లో ఒక 1/2 కప్పు పెరుగును వేసుకోవాలి. ఈ పెరుగు అంతా కూడా ఈ మసాలాలో బాగా కరిగిపోయేసి ఇందులో నుంచి ఆయిల్ పైకి తేలేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ అంతా కూడా చికెన్కి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేయాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ అంతా బాగా ఉడుకుతూ అందులో నుంచి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు దీనంతటిని ఒకసారి బాగా కలుపుకొని నీళ్లను వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. దానికోసం 2.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకొని మీ టేస్ట్ కు తగ్గ సాల్ట్ అయితే వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఎసురుని కాగనివ్వండి. చూసారా, ఎసురు ఇలాగా తెల్ల కాగుతున్నప్పుడు 1 నిమిషం బాగా కలుపుకొని తర్వాత అందులోని చికెన్ ముక్కలన్నిటిని నెక్స్ట్ అందులో ఉన్న నిమ్మకాయను కూడా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఒక అర్ధగంట సేపు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ ని వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు వదిలేయండి. ఒక 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అన్నం ఇలా దగ్గర పడుతూ ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 7-8 నిమిషాలు వదిలేయండి. ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఇది కొద్దిగా వేడైన తర్వాత మనం రైస్లో నుంచి తీసాం కదా ఆ చికెన్ ముక్కలన్నిటిని కూడా ఇందులో వేసుకోవాలి. ఇక్కడ ఈ చికెన్ ముక్కలకైతే నేను మసాలా ఏమీ పట్టించలేదు, రైస్లో నుంచి తీసింది యాజ్ ఇట్ ఈజ్ ఆయిల్లో వేసేస్తున్నాను. మీకు కావాలనుకుంటే మీరు మసాలా పట్టించుకోండి. ఇక్కడైతే అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలాలో ఉడికించాం కాబట్టి ఉప్పు కారం ఇందులో సరిపోతుంది. మంటని స్లో ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్కి మార్చుకుంటూ
ఇవి బాగా వేపుకోవాలి. చూసారు కదా, ఇవి ఇక్కడ బాగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని తీసేసి ఒక ప్లేట్ లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు అన్నం మీద మూత ఓపెన్ చేసి చూస్తే అన్నం చూడండి ఇక్కడ మొత్తం బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం వేపుకున్న చికెన్ ముక్కలన్నీ కూడా ఈ రైస్ మీద పెట్టేసి కొంచెం కొత్తిమీర చల్లేసుకొని మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు వదిలేసి సర్వ్ చేసేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అరేబియన్ స్టైల్ చికెన్ కప్సా రైస్ రెడీ. ప్రతి వంటలో రుచి మనది, ప్రేమ మాత్రం మీది. ఈ రైస్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరో స్పెషల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.